హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కలగూర రెసిపీస్. ఈరోజు స్పెషల్ స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ మైసూర్ పాక్ తయారీ కోసం ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. అలాగే మరో గిన్నెలో 2 కప్పుల నెయ్యి, 2 కప్పుల నూనె వేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్లో ఒక ½ కప్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ పెట్టుకోవాలి. ఇది మనకు తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. తీగపాకం రెడీ అయిందండి. ఇప్పుడు ఈ పాకంలో శనగపిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా శనగపిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో స్టవ్ పైన బాగా మరుగుతున్న నూనె మరియు నెయ్యి మిశ్రమాన్ని ఒక గరిటెతో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా నూనె పైకి తేలే వరకు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలండి, లేదంటే మనకి సరైన టెక్స్చర్ అనేది రాదు. చూస్తున్నారు కదా, ఇక్కడ నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే సిద్ధం చేసుకున్న ట్రేలో దీన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేని ఓ 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనకు కావలసిన షేప్ కోసం పైన మార్క్ చేసుకోవాలి. దీన్ని డీప్గా కట్ చేయకూడదండి. మరో 30 నిమిషాల తర్వాత మనం ముందుగా మార్క్ చేసుకున్న దాన్ని ఇప్పుడు డీప్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని ఒక గంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూశారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా ఉండే మైసూర్ పాక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.